ఒక మహిళ, ఒక చిన్న పిల్లాడు, కానీ వాళ్లకు శాశ్వతమైన పేరు మాత్రం ఉండదు. ఒక్కో ఊరికి వెళ్ళినప్పుడు ఒక్కో పేరు, ఒక్కో కథ, ఒక్కో కొత్త గుర్తింపు. ఇలా ఎందుకు జీవిస్తున్నారు, దాని వెనుకున్న కథ ఏంటి అనేదే బాలన్ ది బాయ్ సినిమా కథ. భర్తను హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించిన ఓ మహిళకు జైల్లోనే ఓ బిడ్డ పుడతాడు. శిక్ష పూర్తయ్యాక తన కొడుకుని తీసుకొని బయటకు వచ్చిన ఆమె మళ్ళీ ఎవరిని నమ్మకూడదని నిర్ణయించుకుంటుంది. సమాజం తనని ఎలా చూస్తుందో అని తెలిసిన ఆమె తన బిడ్డను కాపాడుకోవడమే జీవిత లక్ష్యంగా భావిస్తుంది. అందుకే ఒక ఊరిలో ఎక్కువ రోజులు ఉండదు. ప్రతి చోట కొత్త పేరుతో పరిచయం అవుతుంది. తన పేరును మాత్రమే కాదు, తన కొడుకు పేరును కూడా మారుస్తూనే ఉంటుంది. ఇలా తిరుగుతూ చివరికి ఒక వృద్ధురాలిని చూసుకునే కేర్ టేకర్గా ఒక ఇంట్లో చేరుతుంది. అక్కడే వారి జీవితంలో కొంత ప్రశాంతత మొదలైందనుకునే సమయంలో ఊహించని సంఘటన జరుగుతుంది. తల్లి కొడుకు ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ. తల్లి కోసం కొడుకు చేసే ప్రయాణం, కొడుకు కోసం తల్లి పడే ఆవేదన, వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన పోలీస్ ఆఫీసర్స్, అలాగే అబ్బాస్ అనే ఓ నేరస్తుడి పాత్ర. ఇలా కథ ఒక్కసారిగా ఎన్నో మలుపులు తిరుగుతుంది. మధ్యలో టొవినో థామస్ పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో కథ మరో దిశలో వెళ్తున్నట్టుగా అనిపించినా కొద్దిసేపటికే మళ్ళీ అసలు ట్రాక్లోకి వస్తుంది. సినిమా చాలా వరకు నెమ్మదిగా సాగుతుంది. మన తెలుగు కమర్షియల్ సినిమాల్లో ఉండే వేగం ఇందులో కనిపించదు. కానీ ప్రతి సన్నివేశం వెనుక ఏదో రహస్యం దాగి ఉందనే ఫీలింగ్ ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. ఫర్జానా తన నటనతో సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసింది. భయం, అనుమానం, మానసిక ఒత్తిడి, ప్రతి భావాన్ని అద్భుతంగా పలికించింది. ఇక బాలన్ పాత్రలో కనిపించిన చిన్నారి నటుడు కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాడు. తల్లి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. సుషిన్ సంబంధించిన నేపథ్య సంగీతం, కేరళ అందాలను అద్భుతంగా చూపించిన సినిమాటోగ్రఫీ సినిమాకు మరో బలం. అయితే ఈ సినిమా యొక్క అసలు హైలైట్ మాత్రం క్లైమాక్స్. చివరి 10 నిమిషాల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుడు ఊహించని విధంగా ఉంటుంది. అప్పటి వరకు నెమ్మదిగా సాగిన సినిమా ఒక్కసారిగా వావ్ అనిపించే ముగింపుతో ముగుస్తుంది. మొత్తానికి బాలన్ సినిమా ఓ తల్లి ప్రేమ, ఒంటరితనం, భయం, గుర్తింపును కోల్పోయిన ఇద్దరి జీవిత ప్రయాణం గురించి చెప్పే ఎమోషనల్ సైకలాజికల్ థ్రిల్లర్. స్లో నేరేషన్ను భరించగలిగితే చివరిలో వచ్చే ట్విస్ట్ కోసం ఈ సినిమాను తప్పకుండా ఓసారి చూడొచ్చు. ముఖ్యంగా మలయాళ సినిమాల ప్రత్యేకమైన కథనాన్ని ఇష్టపడే వారికి బాలన్ ది బాయ్ మంచి అనుభూతిని అందిస్తుంది.